కొంచెం పైకి లేపు, కొంచెం పైకి లేపాలి. అంత కుబరు ఉన్నావు నువ్వా? రేపు మధ్య చెప్పినట్టు గుర్తా? ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనిపించాల, అది కనిపించాలి ఇప్పుడు. ఎందుకు చెప్పినావు? అది కనిపించాల. హలో గాయ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ ఎస్ఆర్కే. ఏంటి పిల్ల ఓ తెగ ఎక్సర్సైజులు చేసేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా అది చూడడానికే వెళ్ళాక ఒకసారి చేద్దామని ట్రై చేశా. అయినా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, నాకైతే ఏ ప్రాక్టీస్ లేదు, లేకుండా వెళ్ళి చేశా. ఇంతకీ మేము వెళ్ళింది వచ్చేసి వినాయక పార్క్. తిరుపతిలో లీలామహల్ దగ్గర బొంతలమ్మ గుడి ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంది. ఇది ఇంతకు ముందుగా అంటే వినాయక పార్క్కు ముందుగా వినాయక విగ్రహాల్ని నిమజ్జనం చేసే ప్లేస్ అనమాట. సో మేబీ అందుకేమో దానికి ఆ పేరు పెట్టారు వినాయక పార్క్ అని. లోపలికి వెళ్ళంగానే పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది, బాగుంది ప్లేసు. 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి, మొత్తం ఎంప్లాయీస్. వాళ్ళకైతే మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్, వాకింగ్, రన్నింగ్కి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. నాకు తెలిసి లీలామహల్ సర్కిల్లో ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 70% ఎక్విప్మెంట్స్ అయితే అందులో ఉన్నాయి. నో టికెట్, నో ఛార్జెస్ కాబట్టి అందుబాటులో ఉండే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి చేసుకోవచ్చు. పిల్లలకు కూడా సపరేట్ ప్లేస్ ఉంది ఆడుకోవడానికి, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చెప్పడం మర్చిపోయాను, వినాయకుడిని నిమజ్జనం చేసే వాళ్ళని చెప్పాను కదా, అదిగో అక్కడ కనిపిస్తున్నవన్నీ వినాయక విగ్రహాలే. వాటి గుర్తుగా అలానే ఉంచి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ముందు అక్కడ కట్ట పక్కన చెరువు ఉంది, ఆ చెరువులో తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం. మట్టి విగ్రహాలు ఏంటే కరిగిపోయి ఉంటాయి, కొంచెం కెమికల్స్ అవి చేస్తుంటారు కదా, సో అవి అలానే ఉండిపోయాయి. అందుకే అంటారు మట్టివే యూజ్ చేయండి, కెమికల్స్ యూజ్ చేసిన విగ్రహాలు వద్దు అని. ఓకే, ఫైనల్లీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.